ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని శాసన మండలిలో విప్ చిరంజీవిరావు ఏపీపీఎస్సీని చైర్పర్సన్ కోరారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రావడం సహా ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని చిరంజీవిరావు తెలిపారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,347 డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది. రేపు ఆగస్టులో అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. అలాగే 6,100 ఉద్యోగాలు కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్ అయిపోయింది. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికే మీరు చూసే ఉంటారు, పేపర్లో మీరు రాసి ఉంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సుమారు 800 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు, డేట్లు కూడా పెట్టేశారండి. ఇవి కాకుండా ఇప్పుడే నేను ఏపీపీఎస్ చైర్పర్సన్ మేడం గారితో మాట్లాడాను. ఇంకా ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి సుమారు ఒక 50 ఉద్యోగాల వరకు ఉన్నాయండి. అవి కూడా మేము తొందరలో ఇచ్చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఇవన్నీ భర్తీ చేసేస్తారు. అయిపోయిన తరువాత అప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీలైతే ఈ సంవత్సరం, ఒకవేళ ఈ సంవత్సరం వీలు కాకపోతే 100% నెక్స్ట్ ఇయర్ జాన్యువరికి అయినా ఇవ్వాలనేది ప్రభుత్వ అభిమతం.